దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడైన యెహోవా ప్రవక్తల ద్వారా మనకు బయలుపరిచిన మాటలు మనము యేసుక్రీస్తులో ఇంకా దేవుని సేవకుల దగ్గర మనం చక్కగా చూడగలుగుతాం. దేవుడు ఏం బయలుపరిచింది, భూమి మీద జరుగుతున్న సువార్త లేఖనాల్లో, బైబిల్లో ఉన్న సువార్త, ప్రవక్తలు బయలుపరిచిన లేఖనాలు, యేసు ప్రభు బోధించిన బోధ లేదు కనుక మానవులు కల్పించిన పద్ధతిలో దేవోపదేశములుగా బోధించుకున్నారని యేసు ప్రభు చెప్తున్నాడు. అయితే యెషయా ప్రవక్త ద్వారా దేవుడైన యెహోవా బయలుపరిచిన మాటలు మనం చదువుకుందాం. తర్వాత యేసు ప్రభు దగ్గరికి వెళ్దాం. ఆ తర్వాత అపొస్తలుడైన మన పౌలు దగ్గరికి కూడా మనం వెళ్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుకుందాం. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించమని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? మనుషుల హృదయం అంట దేవుని తట్టు లేదంట. మనుషుల హృదయం అంట దేవుడైన యెహోవా ఆయన బయలుపరిచిన విధులు, కట్టడలు, ఆజ్ఞల, శాసనాల ప్రకారం నడవాలన్న ఆశ లేదంట. లేకుండానే సువార్త ప్రకటన జరుగుతుందంట. భూమి మీద సువార్త జరుగుతుందంట. సువార్త అని చెప్తూ వారు మానవులు కల్పించిన ప్రకారం జరిగిస్తూ, లోక మర్యాదలను అనుసరిస్తూ, వారి మనసుకు నచ్చినట్టుగా సేవ జరిగిస్తున్నారంట. అందుకనే దేవుడైన యెహోవా యెషయా ప్రవక్త ద్వారా మనం ఈ లేఖనాలను బయలుపరిచాడు. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని, అదిగో నిత్యము వింటారు గాని దేవుని కుమారుడు ఇతని మీద నా ఆత్మను ఉంచాను, ఇతను నేను అభిషేకించాను, ఇతను నా సేవకుడు, ఇతను నా దూత, ఇతను నా ప్రవక్త అని చెప్తున్నారు. కానీ దేవుడు 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 ఇక దేవుడు చెప్తే రెండోది రావట్లేదంట లోకములో. దేవుడైన యెహోవా ఆయన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని చెప్పాడు యెహోవా దేవుడు. ఇక్కడ దేవుడి కుమారుని ఈ లోకానికి పంపిస్తే యేసు ప్రభువే దేవుడు అయిపోయారంట. వారి ప్రసంగాలు మారిపోయినాయి, లేఖనాలు మారిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు తమ మనసుకు నచ్చినట్లుగా నడుచుకుంటున్నారు. వారు మానవులు కల్పించిన పద్ధతిలో దేవోపదేశములుగా బోధించుకుంటున్నారు. ఇప్పుడు తండ్రి లేడు, కుమారుడు లేకుండా భూమి మీద సేవ జరుగుతుంది. విస్తారంగా సేవ జరుగుతుందంట. అందుకనే ఇక్కడ దేవుడైన యెహోవా యెషయా ప్రవక్త ద్వారా మనకి బయలుపరిచారు. చూడండి, ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి, వారి చెవులు మందపరిచి, వారి కన్నులు మూయించమని చెప్పాను. ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వస్తారని యేసు ప్రభు ముందే చెప్పారు. ఇప్పుడు ఎక్కువగా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులే వచ్చారు. విశ్రాంతి దినము లేదు, అమావాస్యలు లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రంలో బయలుపరిచిన పండగలు లేవు, యేసుక్రీస్తు నెరవేర్చిన పండగలు లేవు. ఇవేమీ లేకుండా
సువార్త ప్రకటించబడతా ఉంది. అందుకే యేసు ప్రభు ఇవన్నీ దేవుడు చూశాడు. వారిని ఏం చేయమన్నాడు? ప్రేమ దేవుని పెట్టాడు. వాళ్ళ కన్నులు మూయించి ఉంది. వారు కన్నులతో చూస్తున్నారు, చెవులతో వింటున్నారు, హృదయంతో గ్రహించకుండా. చూసారా, వాళ్ళ హృదయం అంతా ఏమైపోయింది? క్రమ చేయమంటున్నాడు. ఎందుకంటే దేవునికి కోపం వచ్చేసింది. ఉన్నది ఒకటైతే చెప్పేది ఒకటి, ఇక లేఖనాలు ఒక రకం ఉంటే జరిగేది ఒకటి భూమి మీద. అందుకని దేవునికి బాగా కోపం వచ్చేసిందంట. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చక్కగా లేఖనాల్లో బయలుపరిచారు. ఈ మాటలు మనం చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనం మనం చూసినట్లయితే, యేసు ప్రభు ప్రవక్త లేఖనములను చక్కగా అసలు ఏ మాత్రము ప్రవక్తలు ఏది చెప్పారో అదే చక్కగా బోధించాడు. తండ్రిని గురించి ప్రవక్తలు ఏం బోధించారో యేసు ప్రభు అదే బోధించారు. ముందుగానే ప్రవక్తల ద్వారా దేవుడు తన కుమారుని పంపిస్తున్నాడని ప్రకటించాడు. నేనే ఆయనను అంటున్నాడు. నేను దేవుని కుమారుడిని, నేను లోక రక్షకుడిని, నేను దేవుని యొక్క ప్రవక్తని, నేను దేవుని యొక్క దూతని, దేవుని యొక్క సేవకుడిని నేను. చూసారా, ప్రవక్తలు కూడా చక్కగా నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించను. చూసారా, కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఈయనే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుతున్నాను. దేవుడు ఏ చెప్తే అదే చెయ్యాలి. అంతేకాని మన సొంత నాలెడ్జ్ పెట్టి ఇంకా ఎక్కువ చేసినా, ఉన్నదాన్ని తక్కువ చేసినా ఒప్పుకోడంట. ఒకటి కలిపినా ఒప్పుకోడు, తీసేసినా ఒప్పుకోడు దేవుడు. కుడికి కానీ ఎడమకి కానీ తొలగకూడదు. ఉన్నది ఉన్నట్టుగా చెయ్యి, చేతనైతే లేకపోతే మానేయి, అది చెప్తున్నారు అనమాట. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనము మనం చదువుకుందాం. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమునో తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. ఇప్పుడు కూడా యెషయా ప్రవక్త ప్రవచించిన లేఖనము ఇప్పుడు కూడా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల్లో నెరవేరుతుందంట. కన్నులని చూస్తున్నారు, చెవులన్నీ వింటున్నారు, హృదయం గ్రహించట్లేదంట. బైబిల్ చదువుతున్నారు కానీ దేవుడెవడో, దేవుడి కుమారుడు ఎవడో తెలియట్లేదంట. దేవుడు తన కుమారుని పంపించి ఆయన్ని ఆత్మను ఆయన మీద ఉంచి, దేవుని ఆత్మ యేసు ప్రభు మీద ఉంచి ఆయనను ప్రేమ దేవుని బిడ్డలారా అభిషేకించాడు. చూసారా, అభిషేకించి పేదలకు సువార్త ప్రకటించటానికి, యెహోవా హితవచనమును ప్రకటించటానికి దేవుడు తన కుమారుని లోకాన్ని పంపిస్తే గుడ్డోళ్ళు అయ్యారంట. యేసు ప్రభువే దేవుడైపోతే అక్కడ ఏమంటారో తెలుసా, నువ్వు దేవుడని నువ్వు గుడ్డోడివని గుడ్డోడికి త్రావు చూపించావనుకో, ఇద్దరు పోయి గుంటలో పడతారు. అక్కడ యేసు ప్రభు తీర్పులో నిలబడినప్పుడు వీళ్ళందరూ పోయి తీర్పులో నిలబడతాడు. అప్పుడు అంటారు, ప్రభువా నీ నామమును ప్రవచించలేదా, మీ నామమును మేము దెయ్యములను వెళ్ళగొట్టలేదా, మీ నామమును అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేయలేదా అని మీరు ఆ రోజున అంటే, అక్రమం చేయవర్లారా మీరెవరో నాకు తెలీదు, నా యొద్ద నుండి తొలగిపోండి అని చెప్తారంట. ఇక్కడ యెషయా ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచిన ముందు కాలంలో జరిగే దాన్ని ముందుగానే ప్రవక్తల ద్వారా బయలుపరిచాడు. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ మాటల్ని మనకు చక్కగా వినిపిస్తున్నారు. బోధంతా మారిపోయింది, పాటలంతా మారిపోయినాయి. యెహోవాకి కొత్త కీర్తన పాడుడు అనే లేఖనాల్లో ఉంది కానీ యేసు ప్రభు మీద కొత్త కీర్తన పాడమని లేదు. యేసు ప్రభు కూడా నన్ను డెవలప్ చేయింది అని చెప్పాల. ఎక్కడ కార్యాలు చేసినా కూడా మీరు ఎవరికి చెప్పమాకండి అని చెప్తా వెళ్ళాడు. డెవలప్. ఇప్పుడు యేసు ప్రభుని డెవలప్ చేశారు అందరూ.
తండ్రి అయిన దేవునికి మహిమ కలిగినట్లుగా యేసు ప్రభు ఈ లోకంలో జీవిస్తే, ఇప్పుడు వచ్చిన అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు యేసు ప్రభుని హైలైట్ చేసేసుకొని దేవుడిని చేసి ఆ దేవుడిని మర్చిపోయారు. తండ్రి ప్రేమ దేవుని బిడ్డలారు, తండ్రి చిత్తము నెరవేర్చుటకే నేను ఈ లోకమునకు వచ్చి తిని. చూసారా, ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం కురవ్వినది. ఏమైందంట? కురవ్విందంట. మరి దేవుడు ఎవరో, దేవుని కుమారుడు ఎవరో తెలుసుకోకపోతే కొరవక ఏం చేస్తుంది? ఇతడు ప్రవక్త తన ఇంటిలోను, తన దేశంలోను, చూసారా, తన ఊరిలోనే గణహీనుడు అని చెప్పాడు. యేసు ప్రభు చెప్పుకున్నాడు, నేను ప్రవక్తని, నా మాటలు వినివాడు నిత్య జీవము గలవాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, సొంత యూదులే, ఇశ్రాయేలీలే యేసు ప్రభుని నమ్మలా. వీళ్ళకేం తెలుసు పాపం? వీళ్ళకేం తెలుసు? వాళ్ళకే దేవుని కుమారుడిని ముందుగా ప్రవచించిన లేఖనాలను మర్చిపోయి, దేవుని కుమారుడు పుట్టినా కూడా ఆయన్ని సామాన్యంగా వేధించాల. ప్రేమ దేవుని బిడ్డలారా, చూసారా, చంపేదాకా వదల్లా యేసు ప్రభుని యూదులు. ఇక్కడ మనము మరి యొక్క లేఖన భాగాన్ని మనం చదువుకుందాం. చూడండి, అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యము, అపొస్తలుడైన పౌలు ఏం మాటలు చెప్తున్నాడు వినండి. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి, నా వైపు తిరిగి నా వల్ల స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం కురవి ఉన్నది, వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నవి అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరి. కాబట్టి దేవుని వలననైనను ఈ రక్షణ అన్ని జనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందురుగాక. వారు దాన్ని విందురు. అన్ని జనులు, ఇప్పుడు సువార్త ప్రకటిస్తుందంతా అన్ని జనులే. యేసు ప్రభు దేవుని చేసిందంతా అన్ని జనులే. ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు నిజమైన దేవుడు, యేసు నిజ దేవుడు అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. పాపం, వాళ్ళు అన్ని జనులు కదా, వాళ్ళకి తెలియదుగా. అంటే వాడు పుట్టిన దగ్గర నుంచి పెరిగే వరకు కూడా రకరకాల దేవుళ్ళు, దేవతలు ఉన్నారు కనుక యేసు ప్రభువే దేవుడు అని చెప్పుకుంటున్నారు. యేసు ప్రభు ఏమై ఉన్నాడు? దేవుని కుమారుడై ఉన్నాడు, లోక రక్షకుడై ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, లోక రక్షకుడు. అందుకే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీకు ఆనవాలు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ విధంగా ప్రపంచంలో బోధ జరుగుతుంది, గుడ్డి బోధ. చెవులుండి కళ్ళులని చూడంట, చెవులుండి వినగంట, హృదయం నుండి గ్రహించట్లేదంట. బైబిల్ చదివి దానిలో ఉన్న జ్ఞానాంశములన్నింటినీ బోధించాలే గాని మానవులకు కనిపించిన ప్రకారము వారి మనసుకు నచ్చినట్టుగా బోధిస్తున్నారంట. అందుకనే దేవుని యెహోవా ప్రవక్తల ద్వారా ముందుగానే ఇప్పుడు జరిగే కార్యక్రమం అంతా, ఇప్పుడు జరుగుతున్న సువార్త, ఇప్పుడు జరుగుతున్న బోధ దేవునికి ఇంపైన సువాసన కాదు, కుమారుడికి కూడా ఇంపైన సువాసన కాదు. చూసారా, అందుకే నేను వెళ్ళిపోయిన తర్వాత అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు అనేక మంది వస్తారు. ఆయనే ఈయన అని చెప్తారు, మీరు జాగ్రత్త. అక్కడ క్రీస్తున్నాడు, ఇక్కడ క్రీస్తున్నాడు అని చెప్తారు, మీరు జాగ్రత్త. ఏర్పాట్లో ఉన్న వారు సైతము మోసపుచ్చటకై గొప్ప సూచక్రియలు, మహత్కార్యములు జరిగిస్తారు, జాగ్రత్త అని యేసు ప్రభు ముందుగానే చెప్పాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మనము గుడ్డి వాళ్ళం కాకూడదు, మనం చెవిటి వాళ్ళం కాకూడదు.
మన హృదయం క్రొవ్వు బట్టి ఉండకూడదు. దేవునిగా చెప్పాలి. దేవుని కుమారుడుగా. కుమారుడు ఎందుకు వచ్చాడు, కుమారుడు ఏ మార్గాల్లో మనల్ని నడిపించాడు, కుమారుడు ఏ విధంగా తండ్రి గురించి బోధించాడు, తండ్రి గురించి ప్రకటించాడు, నిత్య జీవనకు వారసులవటానికి ఎంత ప్రయాసపడ్డాడో మనమందరం కూడా తెలుసుకోవాలి. కనుక మన కళ్ళు చూస్తున్నాయి ఇప్పుడు. అందుకే యేసుప్రభు అన్నాడు, ప్రభువా మరి వారికి అలాగే చెప్పేవే, ఎందుకు అలా చెప్పావని శిష్యులు అడుగుతున్నారు యేసుప్రభుని. అప్పుడు అన్నారు, వారు కన్నులుండి గుడ్డివారు, చెవులుండి చెవిటివారు. మీరు కన్నులుండి చూస్తున్నారు, చెవులుండి వింటున్నారు, మీరు ధన్యులు అని చెప్పాడు. చూసారా, దేవుని కుమారుడని వాళ్ళు ప్రకటన చేశారు శిష్యులు. ఇప్పుడు యేసుప్రభు దేవుడు యెహోవా లేడు అసలు. ఆయన కొట్టేసుకున్నారు. ఆయన కుమారుణ్ణి, ఆయన పంపించిన ప్రవక్తని, ఆయన పంపించిన దూతని, ఆయన సేవకులని యేసు ప్రభుని చక్కగా వినే మనసు వారికి లేదంట. వారి హృదయం ఏమైంది, క్రొవ్వనిది అని చెప్తున్నారు. కనుక మన హృదయం క్రొవ్వుగా ఉండకూడదు, క్రొవ్వకూడదు మన హృదయం. దేవుడు ఏదైతే బయలుపరిచాడో ప్రవక్త ద్వారా, దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చిన తర్వాత ఏ విధంగా బోధించాడో, ఎవరిని గురించి బోధించాడో, ఏ మార్గాలు మనకు చూపించాడో మనం చక్కగా నడుచుకోవాలి. విశ్రాంతి దినము, అమావాస్య, పండుగలు, 4 పండుగలు ఉన్నాయి కొత్త నిబంధనలో. మరి నియామక కాలంలో పుట్టినరోజు క్రమం ఉంటుంది, చనిపోయిన రోజు క్రమం ఉంటుంది, అన్నప్రాస క్రమం ఉంటుంది. ఆ క్రమం ప్రకారం యేసు ప్రభుని మరియమ్మ యేసులు పెంచారు. ధర్మశాస్త్రంలో క్రమం ప్రకారం పెంచి దేవుని యొక్క మరి కుమారుడిగా, దేవుని సేవకుడిగా, మరి ప్రవక్తగా యేసు ప్రభు ఈ లోకములో చక్కగా మరి మరి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు ఎక్కడున్నారు యేసు ప్రభు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నారు. తండ్రి కుమారులు ఇద్దరు ఉన్నారు కుడి పార్శ్వమున కూర్చున్నారు. కనుక నేను నా తండ్రి యొద్దకు వెళ్తున్నాను, మీరు కూడా నా తండ్రి యొద్దకు రావాలి. చూసారా? కనుక నేను ఏవైతే చెప్పానో, ఏదైతే బయలుపరిచానో, ఏ మార్గాలైతే చూపించానో వాటి ప్రకారం నేను నడుచుకొని మీరు అనేకుల్ని నా తండ్రి రాజ్యమునకు వారసులవుటకు సిద్ధపరిచి అనేక మందిని సిద్ధపరచండి అని యేసు ప్రభు చక్కగా బయలుపరిచి తండ్రి రాజ్యానికి వెళ్ళిపోయి తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. మనం సిద్ధపడి అనేక మందిని సిద్ధపరచుకుందాం. దేవుడు తన వాక్యము దీవించును గాక. ఆమేన్, ఆమేన్.